రెక్కాడితే గాని డొక్కాడని అసంఘటిత రంగ కార్మికుల జీవితాలలో వృద్ధాప్యం ఒక ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇటువంటి వారి భవిష్యత్తుకు భరోసానిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ పథకాన్ని అమలు చేస్తోంది. అతి తక్కువ నెలవారీ ప్రీమియంతో 60 ఏళ్లు పైబడిన తరువాత గౌరవప్రదమైన పింఛను అందించే ఈ పథకం నెల్లూరు జిల్లాలో వేలాది మంది కార్మికులకు అండగా నిలుస్తోంది. దీనిపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పింఛను పథకాన్ని రూపొందించింది. 18 నుంచి 40 ఏళ్ల వయస్సు కలిగిన వారు ఈ పథకంలో చేరవచ్చు. వయో పరిమితిని బట్టి నెలకు కేవలం 55 రూపాయల నుండి 200 రూపాయల వరకు ప్రీమియం చెల్లిస్తే ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని లబ్ధిదారుడి ఖాతాకు చేరుస్తుంది. తద్వారా 60 ఏళ్ల వయస్సు తర్వాత నెలకు 3000 రూపాయల చొప్పున జీవితాంతం పింఛను అందుతుంది. నెల్లూరు జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలోని ఎన్ఏసీలో నైపుణ్య శిక్షణ పొందుతున్న కార్మికులు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన PMKVY లబ్ధిదారులు పెద్ద ఎత్తున ఈ పింఛను పథకంలో నమోదు చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 17,000 మంది కార్మికులు ఈ పథకం కింద తమ భవిష్యత్తుకు భద్రత కల్పించుకున్నారు. ఇక్కడ మా సారు పెన్షన్ ఎలా అప్లై చేయాలో అంటే ఇక్కడ నెలకి 125 రూపాయలు చొప్పున కట్టుకుంటే 59 సంవత్సరాల దాకా కట్టుకుంటే అంటే 35,000 కట్టగలుగుతున్నాం. అది వద్దనుకుంటే ఆ 35,000కి వడ్డీ చొప్పున 70,000 ఇచ్చి దానికి ఇంట్రెస్ట్ కూడా ఇస్తున్నారు. అదే కానీ వద్దనుకుంటే 60 సంవత్సరాల నుంచి పెన్షన్ కింద 3,000 రూపాయల చొప్పున మనకి లభిస్తుంది. జిల్లాలో సుమారు 1,00,000 మంది కార్మికులు వివిధ రంగాలలో ఉపాధి పొందుతూ వికసిత భారత్ లక్ష్య సాధనలో భాగస్వాములవుతున్నారు. భవన నిర్మాణ కార్మికుల నుంచి సామాన్య కూలీల వరకు ప్రతి ఒక్కరికి ఈ పథకం గురించి అవగాహన కల్పించేందుకు కార్మిక శాఖ విస్తృతమైన చర్యలు చేపట్టింది. వృద్ధాప్యంలో ఎవరిపైనా ఆధారపడకుండా సొంతంగా రాబడిని పొందే ఈ అద్భుత అవకాశం పేదల జీవితాలలో వెలుగులు నింపుతోంది. ఇప్పుడు మేము 100 రూపాయల పైన కట్టుకుంటే నెలకింతని 59 సంవత్సరాల వరకు పెన్షన్ అయినా ఇస్తామన్నారు. లేకపోతే 70,000 అట్లాగా మనం ఎంత కడితే అంత దానికి రెట్టింపు ఇస్తామన్నారు. వృద్ధాప్యంలో మనకు అది పనికొస్తుంది కాబట్టి మేము పెన్షన్ రూపంలోనే పొందాలనుకుంటున్నాము. నెలకి 55 రూపాయలు అనేది మేము కట్టడం ద్వారా 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వారికి పెన్షన్ పథకం ద్వారా కట్టడం ద్వారా మాకు 3,000 పెన్షన్ అనేది లభిస్తుంది అని కూడా తెలుసుకున్నాము. ఇలాంటి కార్యక్రమం అనేది మాలాంటి పేద ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. నెల్లూరు జిల్లాలో PM శ్రమయోగి మాన్ధన్ పథకం విజయవంతంగా ముందుకు సాగుతోంది. కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్వయం సమృద్ధి దిశగా అడుగులు